ఏం చేస్తారు సార్ నేను ఆఫీస్ అసిస్టెంట్ని. ఓకే. ఏందన్నా మరి ఎట్లుంది 1 ఇయర్ పాలనా శాతం? 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాడు. అదొకటి పెండింగ్ ఉంది. 365 రోజులు అయింది, 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాడు. మరి అయినాయా? ఏమేమైనా అవి కాలేదు. ఏమేమైనా అంటే ఏం కాలేదు ఇప్పటికి. ఏమైనాయి అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు 10 ఏళ్ళ కేసీఆర్ పాలన కంటే మేమే 1 ఇయర్లోనే బాగా చేసినాం. మేము ఒకటి చెప్పేది ఏంటంటే కేసీఆర్ చేయలేదు అని మేము చెప్పాము. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కూడా గెలిపించాలనుకున్నాం, గెలిపించాం. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చినాం అంతే. ఆయన 5 ఏళ్ళ ప్రభుత్వ పాలన ఎట్లుందో ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ తర్వాత కనిపిస్తుంది. అంటే 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్లో ఏం కనపడలే, మాకు ఏం కనపడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తాడని చూస్తున్నాం కానీ ఆ రోడ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ లోకల్ లీడర్లు ఉంటారు కదా, కార్పొరేటర్ కావచ్చు. ఇంకా లోకల్ లీడర్ల గురించి మాకు తెలియదండి. అంటే వస్తారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు మీరు కంప్లీట్ చేయలేరా? ఎన్ని కంప్లైంట్లు చేసినా ఫోటోలు తీసుకొని పోయిన అంతే. ఆ పక్క గల్లీ చూడండి, ఆ అవతల గల్లీ చూడండి, కింది నుంచి మీద దాకా రోడ్లు ఫుల్గా ఉన్నాయి. ఈ గల్లీ మాత్రం రోడ్డు అసలు వల్ల. అంటే ఫుల్ ప్రెజర్గా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక పథకం అమలు అవుతుంది, అది తెలుసు కదా మీకు? ఏది? మహాలక్ష్మి పథకం. బస్సులలో ఫ్రీ. బస్సులో ఒకటి బాగా పెట్టిండు. ఇంకోటి ఆటోలు తీసేలా. ఇప్పుడు ఆటోల వాళ్ళ కడుపు మీద కొడుతున్నాడు. అది ఎందుకు కొడుతున్నాడో తెలియట్లేదు. వాళ్ళకి జీవనాధారం అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ ఆటోలు, డీజిల్ ఆటోలు మొత్తం తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టుకోండి, మీకు నేను చేస్తా అంటున్నాడు. ఏంటి గ్యారంటీ? చేస్తాడని గ్యారంటీ ఉంది అంటే చేస్తే అవి గ్యారంటీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంది ఫ్రీ బస్ అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ నడుస్తుంది. కరెక్ట్ నడుస్తుంది. అంటే గొడవలు అంటే ఇప్పుడు ఆయన గ్యారంటీ అమలు పరిచిండు, అదొకటి నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఆడల్లో బస్సు టికెట్ పడుతుందని ఇంట్లో కూర్చునే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో బస్సు ఫ్రీ, మనం ఎక్కడికన్నా పోయి రావచ్చు అంతే. అవసరమా అది? ఈ లేడీస్ కూడా పెట్టిండో లేదని మనం ఎక్కి తిరగడం కాదు. రీసెంట్గా మాది వనపర్తి డిస్టిక్ అన్న, ఆత్మకూరు మండలం, చంద్రఘట్టు. ఖానాపురం అయితే చంద్రఘట్లో ఉంటాము. మా ఊరు పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఒక ముసలామె ఆమె ఈ ఫ్రీ బస్ పెట్టిందని ఆత్మకూరుకి ఆధార్ కార్డు పట్టుకొని బస్సులు ఎక్కి కళ్ళు దాగొస్తుంది. డైలీ కళ్ళు దాగొస్తుంది. ఇంకా అలాంటివి ఎందుకు సరిపోతాయి? అది కర్ణాటకలో ఎప్పుడో పెట్టిందంట, అది కూడా ఇక్కడ అమలు చేసిండు, అది మంచి పని. ఆమె అట్లా చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టాలా, వాళ్ళని తప్పు పట్టాలా? పోకూడదు, అనవసరమైన దానిలోకి యూజ్ చేయకూడదు. ఒకటి ఆయన పెట్టిన తర్వాత విషయం మనకు సంబంధం లేదు. గ్యాస్ అన్నారు కానీ గ్యాస్ ఏం కాలే. కరెంటు బిల్లు కొందరికి అవుతుంది అనేసి అంటున్నారు. మళ్ళీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. అది ఏంటంటే నాది రెంటిల్ అన్న, నేను ఎంతసేపు ఉన్న కరెంటు బిల్లు ఇంత వచ్చిందంటే కట్టాల్సిందే, ఇంటికి రాయి కట్టాల్సిందే అంతే. పాలన ఏం బాగా దరిద్రంగా ఉంది పాలన. ఏం 6 సూపర్ 6 అని చెప్పా, ఒక్కటి కూడా అమలు కావాలి కదా ఇప్పటి వరకు. ఏది ఒకటి ఫ్రీ బస్సులు ఒకటే, ఇంకా అదొకటి నడుస్తుంది, ఇంకేముంది? పింఛన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. 4,000 చెప్పాడు కదా, మరి 4,000 3,000 వస్తున్నాయి. ఇప్పుడు దగ్గర సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఏది 200కు కరెంటు యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు. ఏది ఫ్రీ? ఎవరికో 2 3 వస్తుంది అంతే. గ్యాస్ కూడా రాలే, ఏది రాలే. ఒకటి ఫ్రీ బస్సు కూడా పెట్టాను. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ కంటే మేము మెరుగ్గా చేసినాం, 10 నెలలను కంప్లీట్ చేసినాం అంటున్నాం కదా మన ముఖ్యమంత్రి. కేసీఆర్ఏ బెస్ట్. కేసీఆర్ఏ ఏదో ఆయన పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన ఏం లేదు. ఈయన తిట్టడానికి ఉన్నాడు బాగా. అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయి అన్ని బూతులే మాట్లాడతాడు, ఇంకేంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయినప్పుడు ఆయన మాటలు జాగ్రత్త ఉండాలా, పరిపాలన మీద దృష్టి పెట్టాలా. ఇంకా ఈయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇంకా అధికారం లేని వాళ్ళని విమర్శిస్తే ఎట్లా? అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోనే విమర్శిస్తా అన్నాడు. అధికారంగా నీకు
నీ పని ఏంది, పరిపాలన ఎట్లా పరిపాలించాలని అది దృష్టిలో పెట్టుకోకుండా ఇంకా విమర్శించడం ఉంది. తొక్కుతా గుద్దుతా బుల్లర్లో తెచ్చి తొక్కుతా అంటే ఏంది అది? అంటే ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయిన మాటలు కరెక్ట్ అనేది. ప్రజలకు ఏమన్నా కీడు జరుగుతుంది అంటే ప్రతిపక్షాలు వస్తే బుల్డోజర్లు ఎక్కిస్తాం అది ఇది అంటున్నాడు ఆయన. అంటే ప్రజల వైపు ప్రతిపక్షాలు ఉండకూడదా ఈ రాష్ట్రంలో? ఉండాలా మరి ఉంటే ముఖ్యమంత్రి తీరు పెట్టలేక ముఖ్యమంత్రి అనే ఆయన మంచి పరిపాలన దృష్టి మీద పెట్టి సాగితే బాగుంటుంది. ఏం లేకుండా కేసీఆర్ని తిట్టుకుంటా 24 గంటలు ఆయన ఏడ సభ పెట్టి ఆయన మీద తిట్టుకుంటా పోతే నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని అమలు చేసినావు అది దృష్టిలో పెట్టి అవి చెప్పాలా. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎక్కడున్నాయి 4 గ్యారెంటీలు చెప్పు. 4 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? లేవా? లేవు. 4 గ్యారెంటీలు. ఒకటి ఫ్రీ బస్, ఒకటి పింఛన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. పెన్షన్ కూడా ఫుల్ ఫ్రీజర్గా ఆయన ఇస్తానంత ఇచ్చిండా? ఆయన ఇస్తానంత ఇచ్చిండా? ఆయన 4,000 ఇస్తాను. 4,000 ఏడు వస్తున్నాయి, 3,000 వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి. మరి ఎట్లానే ఇప్పుడు మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? అదేది రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు. ఎక్కడ ఉంది రైతు భరోసా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేసేవాడు. ఇప్పుడైతే రైతు భరోసా అంటే మా రైతులు అడుగుతలేరట కదా, రైతు భరోసా వద్దంటున్నారట కదా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి. అంటే ఏదో 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు వద్దంటున్నారు. 2 ఎకరాలు అర్ధ ఎకరం ఉన్న బోనస్ ఇవ్వండి కానీ రైతు భరోసా అవసరం లేదంటున్నట్టు కదా ముఖ్యమంత్రి. ఆయన మంత్రి చెప్తున్నారు అవసరం, రైతు భరోసా కూడా అవసరం. రైతు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. రైతు మెయిన్ కదా. డబ్బులు కొన్ని కోట్లు సంపాదించిన డబ్బులు అయితే తినరు కదా. ధాన్యమే కావాలి కదా మనకు, ధాన్యమే పండియాలి కదా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నారు ముఖ్యమంత్రి, మీకు తెలుసు కదా. రేపు ఆవిష్కరణ ఉండొచ్చు బహుశా. సోనియా గాంధీ బర్త్డే రోజు ఉండొచ్చు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఏ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక విగ్రహం పెట్టిన తర్వాత తొలగించడం కరెక్ట్ కాదు. ఏ అధికారంలో ఉన్నాను, ఏ గవర్నమెంట్ ఉన్నాను, ఏదన్నా ఉన్నాను తొలగేయడం కరెక్ట్ కాదు. ఉదా ఖర్చే కదా. ప్రజలకు చేయక దాన్ని తొలగియడం, దాన్ని కూలగొట్టడం కరెక్ట్ కాదు. రైట్.